ఇద్దరు కోడళ్లను ఎందుకు ఒకేలా చూడటం లేదు? పాపం సీతను ఒకసారి గమనించు. వచ్చాడండి ఉచిత శేఖరుడు. మిమ్మల్ని కరెంటు బిల్లు కట్టమన్నాను, కట్టారా? ఎవర్ని ఎలా చూడాలో, ఎవర్ని ఎక్కడ ఉంచాలో మీరు నాకే నేర్పుతున్నారా? సీతకు ఊర్మిళకు పోలికేంటి? ఊర్మిళ శ్రీమంతుల బిడ్డ, లక్షల కట్నం తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఊర్మిళ ఆస్తి మొత్తం మనదే. సీత గురించి చెప్పాలంటే దాని శని మొహం చూడటమే నాకిష్టముండదు. ఏదో ఇంట్లో చాకిరీ చేయడానికొక మనిషి కావాలి కాబట్టే దానిని ఈ ఇంటి కోడలిగా ఒప్పుకున్నాను. పేదరికంలో పుట్టటమే సీత చేసిన తప్ప? వెట్టి చాకరీ చేయించుకోవడానికే సుమిత్ర సీతను కోడలిగా తెచ్చుకుందా? ఇంట్లో సీత నరకం చూస్తుంటే అసలు సీత భర్త ఏం చేస్తున్నాడు? అవమానాలు, కన్నీళ్లు ఇవే సీత జీవితమైపోయాయి. ఎవరూ పట్టించుకోని ఆ బాధను సీత ఎంతకాలం భరిస్తుంది? సీత జీవితంలో జరిగిన ఆ పెద్ద మలుపు ఏమిటో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.